ఈ వీడియో ఒక్కసారి చూడండి. ఇందులో వింతగా ఏమైనా అనిపిస్తుందేమో గమనించండి. ఇది భారతదేశంలోని డాన్స్ స్కూల్ కాదు, ఇది టోక్యోలోని ఒక చిన్న వంటగది. ఈ జపనీస్ అమ్మాయిలు మన భారతీయ శాస్త్రీయ నృత్యం ఒడిస్సీ చేస్తూ స్పష్టంగా సంస్కృత శ్లోకాలను పఠిస్తున్నారు. కానీ అసలు వింత ఇది కాదు. అసలు కథ తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఈ కథ 1982లో భారతదేశంలోని ప్రముఖ ఒడిస్సీ నృత్యకారిణి కుంకుమ్ లాల్ గారు తన భర్తతో కలిసి జపాన్ లోని టోక్యోకు వెళ్లినప్పుడు మొదలైంది. ఒక రోజు ఆమె ఒక చిన్న ప్రదర్శన ఇచ్చారు. ఆ ప్రదర్శన చూస్తున్న ప్రేక్షకులలో అసాకో తకామి అనే ఒక జపనీస్ ఉంది. కుంకుమ్ లాల్ గారి నృత్యం చూసి అసాకో మంత్రముగ్ధురాలైంది. ఆమె ఇలా చెప్పింది: మానవ శరీరం స్పేస్ మరియు ఎనర్జీని ఎలా మార్చగలదో చూసి నేను షాక్ అయ్యాను. నా శరీరంతో నేను కూడా అలా చేయాలనుకున్నాను. ఆ తర్వాత రోజు ఉదయాన్నే అసాకో నేరుగా కుంకుమ్ లాల్ గారి అపార్ట్మెంట్ కి వెళ్లి నన్ను మీ శిష్యురాలిగా స్వీకరించండి అని పట్టుబట్టింది. ఆమె కళ్లలో ఉన్న ఆ తపనను చూసి కుంకుమ్ గారు కాదనలేకపోయారు. కానీ ఒక పెద్ద సమస్య వచ్చింది. జపనీస్ ఇళ్లలో నేల మీద తతామి అనే మెత్తటి చాపలు ఉంటాయి. వాటి మీద డాన్స్ చేయడం కుదరదు. ఆ ఇంట్లో గట్టి నేల ఉన్న ఏకైక ప్రదేశం వాళ్ళ వంటగది. అంతే, ఆ చిన్న వంటగదిలోనే వాళ్ళ మొదటి పాఠం మొదలైంది. ఒక గురువు ఒక శిష్యురాలితో ఆ వంటగదిలో మొదలైన ఆ ప్రయాణం కొద్ది రోజుల్లోనే పెద్ద ఉద్యమంలా మారింది. ఎంతో మంది విద్యార్థులు రావడం మొదలు పెట్టారు. వాళ్ళు సంస్కృతం, దేవనాగరి లిపిని కూడా నేర్చుకున్నారు. అసాకో అయితే ఒడిస్సీని పూర్తి స్థాయిలో నేర్చుకోవడానికి తన ఉద్యోగాన్ని కూడా వదిలేసింది. ఆ తర్వాత ఆ తరగతులు వంటగది నుండి సాంస్కృతిక కేంద్రాలకు మారాయి. 4 ఏళ్లలో జపాన్ అంతటా ఒడిస్సీ పాఠశాలలు ప్రారంభమయ్యాయి. ఈ రోజు భారతదేశం తర్వాత ప్రపంచంలోనే అతిపెద్ద ఒడిస్సీ కమ్యూనిటీ ఉన్న దేశాలలో జపాన్ ఒకటి. ఒకసారి ఆలోచించండి, ఒక అద్భుతమైన గురువు, ఒక నిబద్ధత గల శిష్యురాలితో టోక్యోలోని ఒక చిన్న వంటగదిలో మొదలైన ఈ ప్రయాణం ఈ రోజు ఎంత పెద్ద సాంస్కృతిక విప్లవానికి దారితీసిందో. మన సంస్కృతి గొప్పతనం ఇదేనేమో. ఈ అద్భుతమైన కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో చెప్పండి. జై హింద్.